మరి అవతారిగా శాకంబరి అలంకరణలో అమ్మవారు ఈరోజు భక్తులందరికీ దర్శనమైనటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలామంది భక్తులు రద్దీ నెలకొన్నది అమ్మవారి దర్శనార్థం కోసం. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి తెచ్చినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మరి ఇవన్నీ తెచ్చి అమ్మవారికి అలంకరణ చేసినటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తూనే ఉన్నారు. కూరగాయల్లోకి వెళ్ళినటువంటి గోంగూర, పాలకూర, అలాగే చూసినట్టు పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయల్లో వివిధ రకాలు, నల్ల వంకాయ, గంజి వంకాయ, తెల్ల వంకాయ, పొడుగు వంకాయ, పూలతోటి కూడా. అలా చూసినట్టయితే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, కాయ, అన్నీ మామిడికాయ, నిమ్మకాయలు, దొండకాయ, బెండకాయ, బంగాళాదుంప, వివిధ పొట్లకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, మొత్తం చిక్కుడుకాయ, బీర్నీస్, మొత్తం వివిధ రకాల నుంచి తీసుకొచ్చినటువంటి కూరగాయల అలంకరణలతో మీరు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. సో అక్కడ శ్రీ లక్ష్మీ గణపతి, ప్రత్యంగిర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలంకరణ కూడా క్యాబేజ్ తోటి, పూలతోటి, దొండకాయ, బెండకాయ, వివిధ తీసుకొచ్చి అరటికాయ ఏదైతే కూరగాయలు అరటికాయ, బంగాళదుంప, స్వీట్ పొటాటో, మోహరంగడ్డ అంటాం మనం, దోసకాయలు. సో అన్ని కాయకూరల చేత మరి అలంకరణ ఇచ్చినటువంటి అమ్మవారిని ప్రస్తుతం మనం చూస్తున్నాము. దేవాలయం మొత్తం కూడా చూడొచ్చు. దేవాలయం మొత్తం కూడా మరి ఈ రకంగా అలంకరించారు, మీరు చూస్తూనే ఉన్నారు. రాత్రి నుంచి కూడా జరిగినట్టు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు, రాధాకృష్ణులు, మరి సరస్వతి మాత చూడొచ్చు మీరు. అలంకరణ ఒక గొప్పగా మరి దేవాలయం మొత్తం కూడా అమ్మవార్లను ఉత్సవం కూడా మొత్తం దేవాలయం మొత్తం కూడా మరి అలంకరించినట్టు విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. సో మొత్తం వారాహి మాత యొక్క అమ్మవారి దేవాలయం. ఇక్కడ వారాహి మాతను మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. కూరగాయలు అన్నిటి, టమాటాలు, వంకాయ, క్యారెటు, బెండకాయ, చిలగాడ దుంప, మరి అన్నిటి కూడా కూరగాయలతోటి, క్యాప్సికమ్ము మొదలగు వాటి చేత కూడా అలంకరించినట్టు విషయాలు చూస్తాడు. కింద బీరకాయ, బత్తాయి పండు, బంగాళాదుంప, టమాటా. సో మొత్తం మీద వివిధ కూరగాయల చేత కూడా అమ్మవారిని అలంకరించినటువంటి విషయాలు మీరు చూస్తూనే ఉన్నారు. శాకంబరి అమ్మవారిగా అలంకరణ చేసి దేవాలయం, కుర్తాల పీఠము, ఆదిపరాశక్తి, ప్రత్యంగిర పరమేశ్వరదేవి, వారాహి మాత దేవాలయము, రామకృష్ణపురము, హైదరాబాదులో అలంకరణ. గత 9 రోజుల్లో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. రోజు కూడా 60 నుంచి 70 వేల మంది, చివరి రోజు 1,00,000 మంది కూడా అమ్మవారు దర్శించుకున్నారు. మరి ఎక్కడో కాదు, మహేశ్వర నియోజకవర్గము, కొత్తపేట మరియు రామకృష్ణపురంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయము. ఇటు ఎల్బీ నగర్కు సంధానం ఉంటుంది. నాగోల్ నుంచి వచ్చినటువంటి విశాల్ మార్ట్ నుంచి రావచ్చు. ఇటు సైడు టెలిఫోన్ కాలనీ కమాన్ నుంచి, అంటే కొత్తపేట మార్గదర్శి కాలనీ, ఏదైతే టెలిఫోన్ కాలనీ ఉంటుంది ఈ మధ్యలోనే, ఈ టెలిఫోన్ కాలనీ నుంచి డైరెక్ట్ కమాన్ లోపలికి రావచ్చు. కుర్తాల పీఠంలో ఉన్నటువంటి ప్రత్యంగిర పరమేశ్వరి, ఆదిపరాశక్తి, వారాహిమాత దేవాలయం ప్రసిద్ధి. 19 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలుగా మరి ముందుకెళ్తున్నటువంటి దేవాలయం. దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు. ఈరోజు ఆషాఢ మాసం కావడం చేత శాకంబరి అమ్మవారిగా అలంకరణ చేసి గుళ్ళో ఉన్నటువంటి మూర్తులందరి కూడా వివిధ కాయగూరల చేత మరి అలంకరించినటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. దాదాపు ఎంతమంది విశ్వమూర్తులు ఉన్నారో అంతమందిని కూడా ఈరోజు మరి
ఈ యొక్క అలంకరణలలో మీరు చూస్తున్నారు ప్రస్తుతం అన్ని కాయగూరలు తీసుకొచ్చి దేశంలో పండుతున్నటువంటి కాయగూరలు అన్నింటిని కూడా తీసుకొచ్చి దేవాలయం మొత్తం కూడా మీరు పైన టాప్ నుంచి చూస్తే ఉత్సవమూర్తుల వరకు కూడా మొత్తం కూడా మరి అలంకరణ ఇచ్చినటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరాహిమాత అమ్మవారి యొక్క అలంకరణ, ఆ తర్వాత ఇక్కడ వివిధ పచ్చంగిరి అమ్మవారికి సంబంధించినటువంటి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి మూర్తులందరినీ కూడా మీరు ఎలాగా చూడండి. మామిడికాయలతోటి బంగాళాదుంప, వంకాయ, టమాటా, చూసినట్టయితే మరి పాలకూరతోటి, కాయగూరలతోటి కూడా, కాకరకాయతోటి కూడా, మరి ఇక్కడ హనుమంతుని దేవాలయం కూడా మరి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క విగ్రహమూర్తిని కూడా మరి ఖచ్చితమైనటువంటి తోరణాలతోటి చూస్తున్నప్పుడు డెకరేషన్ అనగానే పూలు అది అనుకుంటాం, కానీ ఇక్కడ మొత్తం శాకాంబరి ప్రతి తోరణం కూడా కూరగాయల చేతనే మరి డెకరేషన్ చేయబడినటువంటి విజువల్ మీరు చూస్తున్నారు. బెండకాయ, దొండకాయ, కాకరకాయ అన్నింటినీ కూడా, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొత్తం కూడా ఇక్కడ ఎంత అద్భుతంగా అంటే తెల్లొంకాయలు, నల్లొంకాయలు, క్యారెట్, చిలకడ దుంప, టమాటా, మామిడికాయలు, పచ్చిమిర్చి, ఇంత బాగా అక్కడ చూసినట్టయితే మీరు పండ్లతోటి కూడా మరి ఫ్రూట్స్ తోటి కూడా మీరు చూడవచ్చు. యాపిల్ ఫ్రూట్స్ ఇక్కడ క్రిస్టియన్ చూడండి ఎంత చక్కగా లోపల యాపిల్ పండ్లు చూసినట్టయితే జామ పండ్లు కాయగూరలుతో మిక్స్డ్గా మరి రాధాకృష్ణులు ఇద్దరు క్యాప్సికమ్ తోటి ఒక మాల చేయటము, క్యారెట్ తోటి ఒక మాల చేయటము, బీర్నిస్ తోటి కింద చిలకడ దుంపతి కావచ్చు, అరటికాయలు, దోసకాయలు, కాకరకాయలు, మొత్తం మనుషులు అంటే ఆహారానికి శాకాహారంగా తీసుకున్నట్టు అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు కూడా మరి ఈరోజు ఇక్కడ ఒక దండలాగా ఒక డెకరేషన్ చేసి భక్తులకు దర్శనార్థం కోసం మరి ఉదయం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎక్కడో కాదు, కుర్తాల పీఠము శ్రీ పతంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి సమేత వరాహిమాత దేవాలయంలో నిత్యం కూడా ఇక్కడ యజ్ఞ యాగాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కాలదోషము, సర్పదోషము, విద్య, వ్యాపార నష్ట నివారణలు యజ్ఞం ఇక్కడ సంపాదన మరి అలా సంతాన కోసం కూడా, పెళ్లి వివాహాది కోసం కూడా చాలామంది వచ్చి ఇక్కడ యజ్ఞ యాగాలు జరుపుకుంటారు. నిత్యం జరిగే తూలే విశేషం ఏంటంటే ఇక్కడ ఎండు మిర్చితోటి ఘాటైన ద్రవ్యాలతోటి మరి ఇక్కడ యాగాలు చేస్తుంటారు. శ్రీకృష్ణుడు రాధాకృష్ణుల యొక్క అలంకరణ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. ఎంత అత్యద్భుతంగా అంటే కన్నుల పండుగ రైతుకు సంబంధించినటువంటి ఒక పండుగలా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేస్తే రైతే కదా పండించేది. అంటే ఇక్కడ ఉదయం పూట నుంచి కూడా మనం ఎందుకు ఇలా శాకాంబరి ఆకారంలో మరి అలంకరించి భక్తులకు దర్శనార్థం ఉంచుతారంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ సమయంలో వర్షాలు భారీగా కురిసి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలిలేకుండా తినేటటువంటి ఏవైతే కాయగూరలలో కూడా ఎలాంటి వైరస్లు లేకుండా ఉండేటందుకు అమ్మవారికి ఇట్లా అమ్మవారి కావచ్చు, మూర్తులు కావచ్చు, సనాతన ధర్మం ప్రకారం అన్ని దేవాలయాలలో కూడా ఇట్లా చేయటం వల్ల అలాంటి రోగాలు నష్ట నివారణ జరగకుండా ఉంటుంది. మళ్ళీ ఇచ్చినటువంటి కాయగూరలే ప్రజలకు ప్రసాదంగా ఇస్తే వాళ్ళు వండుకొని తినటం వల్ల జబ్బు, దగ్గు, కలరా, మలేరియా, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేటందుకు ఉపయోగపడతాయని ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్పడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. శాకాంబరి అమ్మవారిగా ఉదయం పూట నుంచి కూడా అలంకరించబడింది. అరటి పళ్ళతోటి, అన్ని పండ్లతోటి కూడా అలంకరణ పైన మీరు చూస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఇక్కడ దర్శనార్థం అమ్మవారిని చూస్తూనే ఉన్నారు. అన్ని మూర్తులన్నిటిని కూడా శాకాంబరి అలంకరణలో అలంకరించి ప్రజల దర్శనార్థం కోసం వచ్చినటువంటి మీరు కుర్తాల పీఠము ప్రత్యంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి సమేత వరాహిమాత దేవాలయంలో ఈరోజు మరి శాకంబరి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా తరలి వచ్చి చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యంగిర అమ్మవారి ద్వారపాలకులుగా ఉన్నటువంటి తార, మరి ప్రత్యంగిర అమ్మవారికి ఇష్టమైనటువంటి వరాహిమాతకి ఇష్టమైనటువంటి ఎండుమిర్చి,
చూస్తున్నారు. రోజు నిమ్మకాయ ఎండుమిర్చి అనేది రోజు మాల లాగానే మరి ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో వేయటం అనేది ప్రతీతి. సో మీరు చూసినటువంటి విషయాలన్నిటిని కూడా ఈరోజు ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి అమ్మవారి అలంకరణ, భక్తులకు దర్శనం, కొత్తిమీర, అలాగే చూసినట్టయితే కరివేపాకు, అన్ని సాధన ఏవైతే మనం శాకాహారంగా స్వీకరిస్తామో అన్ని కాయగూరలు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరణ చేసినటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులకు అందరికీ కూడా కాయగూరల అలంకరణలో మీరు చూస్తున్నారు. ఇక్కడ యాగం జరిగేటటువంటి ప్రాజెక్టర్స్, వివిధ మూర్తులు, యాగానికి సంబంధించినటువంటి మూర్తుల అన్నీ కూడా కాయగూరలతో అలంకరించినటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. కుర్తాల పీఠం రామకృష్ణపురము మహేశ్వర నియోజకవర్గం అంటే సిటీలోనే ఉంటుంది. కొత్తపేట అంటే చాలా ప్రతిదీ, దిల్సుఖ్ నగరు, చైతన్యపురి, కొత్తపేట ఇవన్నీ కూడా దగ్గర. ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా టెలిఫోన్ కాలనీ కమాన్లో ఎదురుగా వస్తే మీకు ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి నాగోల్ నుంచి వచ్చే వాళ్ళు, నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి కొత్తపేట ఎక్స్ రోడ్కి వచ్చే వాళ్ళకి మాత్రం విశాల్ మార్కెట్లో ఉన్నటువంటి పక్క లేన్ ద్వారా నుంచి వచ్చినట్టయితే చక్కగా అమ్మవారి దేవాలయానికి వస్తారు. ఈరోజు ఈ అలంకరణలో ఉంచినటువంటి కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు కూడా రేపు సాయంత్రము భక్తులకు ప్రసాద రూపంలో అందిస్తున్నట్టుగా దేవాలయ సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మీరు చూశారు. రేపు ఖచ్చితంగా కూడా చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కంటే కూడా రేపు ఎక్కువ, ఎందుకంటే ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇచ్చినటువంటి కాయగూరలు తీసుకొని వంట చేసుకొని ఆరోగ్యంగా ఉండేటందుకు కూడా భక్తులందరూ కూడా ఉత్సాహం చూపుతారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటికీ 10,000 మంది కూడా దర్శించుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో బోనాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని, శాకాంబరి అమ్మవారి అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేటందుకు కూడా భక్తులు చాలా మంది కూడా తరలి రావడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా అర్చన చేస్తారు పేర్లతోటి. వచ్చిన భక్తులందరూ కూడా నిమ్మకాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు, పండ్లు మరి వచ్చిన భక్తులందరికీ ఏవైతే సమర్పిస్తారో భక్తులు, ఆ భక్తులు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన భక్తులకే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు వారికి మరి ప్రసాద రూపంలో ఇస్తుంటారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఎండుమిర్చి, పసుపు కొమ్ములు, ఈ ప్రధానంగా అమ్మవారికి గాజులు, కొబ్బరికాయ, పువ్వులు బయట ఏవైతే స్టాల్ దగ్గర ఉన్నాయో అవి తీసుకొని వచ్చి అమ్మవారికి ఇక్కడికి సనాతన ధర్మంలో ఉన్న విధంగా కొబ్బరికాయ కామను, అమ్మవార్లకు కుంకుమ, పసుపు అన్నీ కూడా. కాకపోతే ఎండుమిర్చి, పసుపు కొమ్ములు అనేది అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొని అమ్మవారికి సమర్పిస్తుంటారు. హోమ కార్యక్రమంలో ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో, గాఢ ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలను తీసుకొని వచ్చి భక్తులు సమర్పిస్తుంటారు. ఉదయం నుంచి కూడా అలంకరణలో, శాకంబర అలంకరణలో అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా నాగోలు, కొత్తపేట, హయత్ నగరు, ముసరంబాదు, దిల్సుఖ్ నగరు, సరూర్ నగరు, చెంపపేట, కర్మన్ ఘాట్, ఉప్పల్, బోడుప్పల్, రామంతపూరు, మల్లాపూరు, నాచారము, తార్నాక, బోయినపల్లి, సికింద్రాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ఇప్పటికే చాలా మంది తరలి వచ్చారు. బోనాలు ఉన్నప్పటికీ కూడా లాల్ దర్వాజా దగ్గర బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు మరి శాకంబరి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా కూడా తరలిస్తున్నారు. సో 10 రోజుల క్రితమే నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. రోజు 60 నుంచి 70 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారంటే ఆశ్చర్యపోక మానాలు. చివరి రోజు 1,00,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో ఉండి అమ్మవారిని దర్శించుకునేటందుకు సమయం 1.5-2 గంటలు అయినా కూడా క్రమశిక్షణతోటి, ఓపికతోటి దర్శించుకొని వెళ్ళిన భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ అమ్మవారి మహిమ దేశంలో నలుమూలల్లో వ్యాపించింది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తుంటే కూడా ఆశ్చర్యం వేస్తుంటే, మేము కోరుకున్నటువంటి, నాకు పెళ్ళి అయింది, నాకు చదువులో మంచిగా పాస్ అయ్యాను, సంతానం జరిగింది, నష్ట నివారణ లేకుండా పోయింది అని, సంతానం కలిగింది అని చెప్తుంటే మరి భక్తుల యొక్క మాటలే వింటుంటే మరి
ఆ మాటలు విని వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకునేవారు. ఎవరికైతే ఇంకా వాస్తు దోషము, నరదోషము, సర్పదోషము ఈ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి యాగ కార్యక్రమంలో కూడా పాల్పంచుకున్నట్టు మీరు చూడవచ్చు. నిత్యం ఇక్కడ యాగం జరుగుతూనే ఉంటుంది. ఆ యాగం అమావాస్య రోజు ఒక టైమింగ్స్ ఉంటుంది, పౌర్ణమి రోజు ఒక టైం ఉంటుంది, మంగళవారము వివిధ రోజులలో టైమ్స్ చేంజ్ అవుతుంది. కానీ మీకు ఏదైతే పాంప్లెట్లో కానీ లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి నెంబర్స్, టెంపుల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి సమయం తెలుసుకోవచ్చు మీరందరూ కూడా. సో నేను మాత్రం మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడికి ప్రత్యేకంగా ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు అమ్మవారు దర్శించుకోవాలనుకునే వాళ్ళు మహేశ్వరం ఎల్బీనగర్ నియోజకవర్గం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీనగర్ నియోజకవర్గంలో అక్కడ సరూనగర్ అనుకొని రామకృష్ణపురం ఉంటుంది. రామకృష్ణపురం టెలిఫోన్ కాలనీలో టెలిఫోన్ కమాన్ ఉంటుంది. మీకు పక్కనే బాబు జగజీవన్ రావు భవన్ ఉంటుంది, టెలిఫోన్ కాలనీ ఉంటుంది. ఆ టెలిఫోన్ కాలనీ కమాన్ నుంచి లోపలికి వచ్చినట్టయితే కుర్తాల పీఠం కమాన్ కూడా ఉంటుంది. ఆ కమాన్ తర్వాత కుర్తాల పీఠ అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇటు నుంచి ఏది ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్నగర్ కోటి పోయే రోడ్డు వాళ్ళకి ఇది. ఇక్కడ ఏదైతే సికింద్రాబాదు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ పోయే వాళ్ళు నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి కొత్తపేట ఎక్స్ రోడ్డుకు రావాల్సిన విశాల్ మార్ట్ పక్కన ఉన్నటువంటి లేన్ ద్వారా వచ్చినట్టయితే మీరు కుర్తాల పీఠం అమ్మవారి దగ్గరికే వస్తారు. ఇళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు తలపెట్టినటువంటి దేవాలయము 20 సంవత్సరాల క్రితము రూపం దాల్చి వేల మంది భక్తులకు దర్శనమిస్తూ పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా కూడా విరజిల్లి భక్తులందరూ కూడా కూడగట్టుకున్నటువంటి మహాదేవాలయంగా విరజిల్లుతున్నటువంటి కుర్తాలపీఠం శ్రీ పచ్చంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి సమేత వరాహిమాత దేవాలయము ఈరోజు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. తారాదేవి, కాళీమాత వీళ్ళు మరి అమ్మవారికి, పతంగిరి అమ్మవారికి ద్వారపాలకులుగా మరి ఇక్కడ చూడవచ్చు మీరు. రామ రామ మరికొద్ది క్షణాల్లో మహానక్షత్ర హారతి కూడా ఉంటుంది. ఒక 30 నిమిషాలు ఉంటుంది, 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 30 నిమిషాలు వివిధ నక్షత్ర హారతి. అంటే మీకు తెలుసు, నక్షత్రంతో కావచ్చు, సింహారతి, చంద్రహారతి, సూర్యహారతి, త్రిశూల హారతి, స్కంద హారతి, బిల్వహారతి, సింహహారతి, పంచహారతి, ఏకహారతి, నంది హారతి, కూష్మాండ హారతి, నారికేల హారతి. ఈ హారతులతోటి వేద మంత్రాలతోటి 30 నిమిషాలు ఉంటుంది. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, 30 నిమిషాల హారతి కార్యక్రమము వైభవంగా వేద పండితుల మంత్రోత్తరం చూసి లైట్లన్నీ బంద్ చేసి అమ్మవారు మాత్రం కనొచ్చే విధంగా హారతి ఇస్తున్నటువంటి విజువల్స్ మీరు చూసినట్టయితే కళ్ళను కట్టేసినట్టే ఉంటుంది. మీరు మాత్రం అసలు అది చూసేందుకు పక్క కూడా జరగరు. లైవ్ కంటిన్యూగా ఉంటుంది. చూసే భక్తులందరూ కూడా మహాహారతి, నక్షత్ర మహాహారతి కోసం ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. ఈరోజు శాకాంబర్ అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి అమ్మవారిని మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా చాలామంది భక్తులందరూ కూడా రావడం జరిగింది. భక్తులందరూ కూడా చాలామంది ఇప్పటికి అమ్మవారు దర్శించుకున్నటువంటి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. వచ్చే నెలలో 1,00,000 గాజులతో అలంకరణ ఉంటున్నట్టుగా కూడా మీకు తెలుస్తుంది. రాబోయే రోజులలో దసరా ఉత్సవాలు, ఆ తర్వాత మరి వార్షికోత్సవాలు కూడా ఉన్నట్టుగా కూడా మనకు సెక్రటరీ మునిపల్లి శ్రీనివాస్ గారు మధ్యాహ్నం మనకు తెలియడం జరిగింది. మననే వారాహి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి, ముగిశాయి. రోజు కూడా 70,000 నుంచి 90,000 మంది, అలాగే చివరి రోజు 1,00,000కు పైచిలకు జనాలు ఉదయం 5 గంటల నుంచే క్యూలో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూశారు. ఇందులోనే ముఖ్యంగా ఈరోజు మరి మనకు శాకాంబరి అమ్మవారిగా అలంకరణ చేసి భక్తులకు దర్శనమిస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా భక్తులను అమ్మవారిని దర్శించుకుంటారు. శాకాంబరి అలంకరణలో భక్తులను
మైమర్పిస్తున్నటువంటి ప్రత్యంగిర మహత అమ్మవారి దేవాలయంలో ప్రస్తుతం మీరు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అలంకారంలో ఉన్నటువంటి శాకాంబర అలంకారంలో ఉన్నట్టు అమ్మవారిని చూసేందుకు భక్తులు కుతూహలపడ్డటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. దేవాలయంలో ఉన్నటువంటి మూర్తులందరూ కూడా వివిధ కాయగూరలతోటి, ఆకుకూరలతోటి, పండ్లతోటి అలంకరించినటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. పురాణాల్లోనే శాకాంబరి అలంకరణకు ఒక ప్రత్యేకత ఉంది. సనాతనం నుంచి కూడా వస్తున్నటువంటి ధర్మము శాకాంబర అలంకరణ. మరి ఆషాఢ మాసంలో ప్రీతిప్రాతిగా దేవాలయాలన్నీ కూడా అలంకరణ జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రత్యంగిర అమ్మవారి దేవాలయంలో ఈరోజు శాకాంబరి అలంకరణ చేయటము, అమ్మవారు దర్శనం భక్తులందరూ కూడా కుతూహలంగా ఉండటము. బోనాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో బోనాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారిని చూసేందుకు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా కుతూహలంతో దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 20,000 మంది భక్తులు కూడా దర్శించుకున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రసిద్ధి చెందిన వివిధ ప్రాంతాలలో పండేటటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కూడా తీసుకొచ్చి అలంకరించినటువంటి దృశ్యాన్ని మీరు చూడవచ్చు. जय श्री वाराही प्रत्यंगिरा माता महाराज की जय। सत्येश्वरानंद भारती महास्वामी वारी की जय। सत्येश्वरानंद भारती महास्वामी वारी की जय। శాకాంబర అలంకరణలో అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. భక్తులు చూస్తూనే ఉన్నారు. బయట వర్షం పడుతుంది, అయినా కూడా భక్తుల యొక్క రద్దీ ఏం తగ్గట్లేదు. సో శాకాంబర అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు కుర్తాల పీఠము, ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వర అమ్మవారి. వర్షం పడుతున్నప్పుడు కూడా భక్తులు అమ్మవారు దర్శించుకునేందుకు వస్తున్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచి తరలి వచ్చారు? సో భక్తులను మీరు చూడొచ్చు. కుర్తాల పీఠము, ప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయము, ఆదిపరాశక్తి వారాహిమాత సమేతము. అర్చన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. వేద పండితులు రెడీ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. సో మరికొద్ది క్షణాలలో అర్చన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. ఉదయం లలిత సహస్రనామ కార్యక్రమం, పారాయణ కార్యక్రమం కూడా మహిళల చేత జరిగింది. సో ఇప్పుడు మరి అర్చన కార్యక్రమం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వారి యొక్క పేరు, గోత్రము, కుటుంబము, వారి గోత్రం, నామగోత్రాలతోటి కూడా వేద పండితులు జరుగుతుంటారు. సో అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్నీ కూడా భక్తులు మరి బయటనే దొరికిన విధంగా తీసుకొని వచ్చినటువంటి విజువల్స్ మీరు చూడవచ్చు. ప్రస్తుతం మీరు ప్రత్యంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి సమేత వారాహిమాత దేవాలయము, కుర్తాల పీఠము, రామకృష్ణపురము ఉన్నటువంటి అమ్మవారిని, శాకంబరి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. కుర్తాల పీఠము, సో మరికొద్ది క్షణాలు అర్చన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. మీరు చూస్తున్నారు కుర్తాల పీఠం, ప్రత్యంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి సమేత వరాహిమాత దేవాలయము, శాకాంబర అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో కాదు దేశంలో వివిధ ప్రాంతాలలో పండినటువంటి కూరగాయలన్నీ తీసుకొచ్చి దాదాపు 4000 కేజీల కూరగాయలను తీసుకొచ్చి అలంకరించినట్టుగా కూడా మునిపల్లి శ్రీనివాస్ దేవాలయ సెక్రటరీ గారు తెలియజేశారు. మరికొద్ది క్షణాలు అర్చన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. భక్తులు ఇప్పటికే చాలా మంది కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చినట్టు విజువల్స్ మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్లో బోనాలు ఉన్నప్పటికీ కూడా భక్తులు శాకాంబరి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా కుతూహలంతో ఇక్కడికి వచ్చినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. కుర్తాలపీఠము పతంగిర పరమేశ్వరి దేవాలయము వరాహి సమేత ఆదిపరాశక్తి కొత్తపేట రామకృష్ణపురం డివిజన్ శాకాంబరి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటేందుకు విఠల్ శర్మ గారు విఠల్ శర్మ గారు మరికొద్ది క్షణాలు ఉత్తర థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే వెళ్తా ఒక నిమిషం. సో కుర్తాలపీఠము పతంగిర పరమేశ్వరి దేవాలయం ప్రస్తుతం మనం ఉన్నాము. మరికొద్ది క్షణాల్లో అర్చన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. మీరెక్కడ అర్చకు ఆయన ఉంటారు కదా. సో మీరు చూస్తున్నారు దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన కూరగాయలన్నింటినీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. ఈ యొక్క అలంకరణ కనులో పండుగ ఉంది అన్నట్టు వచ్చినటువంటి భక్తులందరూ కూడా చెప్తుంటే ఇంకంతకు మించిన కమిట్మెంట్ ఏముంటుంది చెప్పండి. అంతకు మించిన ఆనందం దేవాలయంలో ఉన్నటువంటి కమిటీకి ఇంకేముంటుంది. చూస్తున్నారు మీరు మరికొద్ది క్షణాలలో అర్చన కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. శాకాంబర అలంకరణలో పురాణాల్లో కూడా శాకాంబర అలంకరణలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి ఉంది. దేవతామూర్తులందరూ కూడా ఈ సమయంలో భారీగా వర్షాలు పడటం చేత ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా పండినటువంటి కాయగూరలను అమ్మవారికి సమర్పించి భక్తులందరూ కూడా నమ్మకంతో ప్రసాదం తీసుకొని మళ్ళీ వండుకొని తింటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావన్నట్టు కూడా మరి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. కుర్తాలపీఠం రామకృష్ణపురం మీరు చూస్తున్నారు. పతంగిర పరమేశ్వరి ఆదిపరాశక్తి సమేత వరాహిమాత దేవాలయం రామకృష్ణపురం హైదరాబాద్ టెలిఫోన్ కాలనీలో. హారతులు మొదలు 20 నిమిషాలు ఉంటాయి. హారతులు ఆడవాళ్ళు లోపలికి రండి, హారతులు ఉండేవాళ్ళు మిగతా బయలుదేరండి. అంతేనా? సింహేన సింహముఖం సఖీం భగవద్ప్రోద్భవనవస్త్రోద్భరాం స్తోరస్తోరకపాలభాషణములు యాగ్రాగ్రహస్తాంబుజాం దౌష్ట్రాకోడి విశంకరాస్య కుహర భారత్ర నేత్రత్రయం బాలేంద్ర ప్రత్యంగిరం భావయే యాయామి ధ్యానం వావృత్యంగిరాయ నమః ఓంకార రూపిణి నమః శంభ్రపీఠప్రతి నమః విశ్వరూపాయ నమః విరూపాక్షప్రతి నమః బ్రహ్మంతరపారాయణకృత నమః కపాల బాలాలంకృత నమః సాగేతకృత నమః సాగేతోధాని నమః ఉజ్జల కేశని నమః కపాల కట్టమందాని నమః సూర్యని నమః రక్తరత్నధాని నమః చతుర్భుజని నమః కమలధాని నమః ద్వారాకృత నమః ద్వారాజమహ నమః కరాళవస్త్ర నమః ఆదికర పవాకృత నమః సింహపత నమః వైష్ణవాడ నమః ధూమ్రవృక్ష నమః కృష్ణాయ నమః రేఖవాని నమః రథాయ నమః రేణుభుజని నమః రక్తప్రియ నమః అష్టపతి నమః రాజ్ఞీ ప్రదేశ నమః మధుబాల ప్రియ నమః పరిప్రియాయ నమః సింహవాని నమః సింహవర్జిని నమః పరమత్రదారిణి నమః పర్యంతనాథ నమః అర్చకేంద్ర నమః యోగి విద్య సిద్ధ విద్య నమః యోగి రూపిణి నమః అభ్యంతరాయ నమః हिमाचल निवासी में बराबर कृष्ण रूपाय चित्रभयंकर विद्युदात्री चंद्रमोद महामाया
मम कार्यसिद्धिर्म यत्नाम उद्योगविद्धिर्म मम सर्वोद्योगवस्यर्म यत्नाम सूत्रविनाशर्म ऋणत्र्म पुरासर निषेधर्म केवलसार उद्यम नवरसर्म आसर्म भक्तप्रसन्न गुणर्म अनंत कल्याण गुणाभिरामर्म कामरूपिणीर्म क्रोधरूपिणीर्म मोहरूपिणीर्म मदरूपिणीर्म उग्रायर्म दारसर्म मृत्युमृतरूपिणीर्म अनिमसिद्धिर्म अंतशत्रप्रदानीर्म सागरसुन्दरनर्म सर्वोपरणवर्णीर्म दुर्जनकावृतिर्म महाभवायर्म महाराज्यर्म आदिरूपिणीर्म दृष्टवरनिर्म सर्वशान्ति विमोचनीर्म विग्रहणकृत्रियर्म ब्रह्मविष्णु शिवात्मा नीरंगेश्वरात्मकर्म इंद्रादि निपोणकर्म सर्वरेकवच्च वृत्तवचन खड्गमाला रूपिणीर्म वृषभसारिग्रहणवासिनीर्म ब्रह्मात्मकर्म भक्तर्म शास्त्ररक्षणर्म सिद्धेश्वरर्म योगेश्वरर्म आत्मरक्षणर्म सर्वज्ञानर्म सर्वांगनिवारणीर्म सर्वदुष्टवृत्तचरितशैलिनीर्म आधारवणवेदवासिनः वसनवासिनः ओटवेदनसेवनः सिद्धमणविद्रमः एवृत्यङ्गिरा भद्रकाली देवदैवः पितरानविनः परिमलपत्रपूजनकरयामि अनन्तरं वारहेतत्रब्रह्म ओम नमो वराहि मुखरिद्महे दण्डनाथाय धीमहि तन्नो वाराहि प्रचोदयात् ओम नमो वरवदने नमः नमो वाराहि नमः वररूपिणे नमः वरवदने नमः वारमुखाय नमः जगदाम्बाय नमः कारुण्यर्मा विश्वेश्वरर्मा संगीर्मा संगीर्मा कट्टसूरगतर्मा मोसवधारणर्मा अर्धवधारणर्मा भक्तानां अभयप्रदर्मा पितृधारणर्मा घोरर्मा महाघोरर्मा महाभायर्मा वार्तार्यर्मा कीर्तिश्वरर्मा अन्धर्मिर्मा रुण्डर्मिर्मा यमेजमिर्मा मोहिनिर्मा संभेदमिर्मा चतुर्णाजिर्मा अष्टभुजर्मा चतुरास्यर्मा मृतभैर्मा कपिलरोचर्मा पंचमनिर्मा लोकेश्वरर्मा येरमरिप्रभर्मा अन्यनादिर्मकाशर्मा सिंहारोडर्मा श्यामलर्मा वरामर्मा ईशानर्मा येरायर्मा इतिवर्षनिर्मा धनस्थानसर्वविदर्मा कपिलर्मा सदात्मर्मा अंबिकार्मा जगधार्मिर्मा भक्तवर्णनाशिर्मा सगुणायर्मा विद्यायर्मा चतुर्विक्रमर्मा महारूपर्मा महेश्वरर्मा महेन्द्रर्मा पुष्पवर्णिर्मा देवीर्मा वज्रमयकार्यर्मा आर्यर्मा वैद्यर्मा वरिमा समाप्रियर्मा जयभैरवीर्मा कृष्णार्मा परमेश्वरर्मा सुधायर्मा सुत्यर्मा पुरास्यर्मा ब्रह्माचरणर्मा निरूपिणीर्मा पुराणां वरद समुद्रमा श्रोणि वारणर्मा रोहिणीर्मा गिरास्यर्मा सोननीर्मा सौवारणीर्मा चतुर्णां द्वास्तंभनिकारिणीर्मा कटिस्तंभनिकारिणीर्मा वज्रस्तंभनिकारिणीर्मा साक्ष्यस्तंभनिकारिणीर्मा भोगस्तंभनिकारिणीर्मा युवस्तंभनिकारिणीर्मा दुष्टरनिकारिणीर्मा शिक्षास्तंभनिकारिणीर्मा सर्वसिद्धविद्याकारिणीर्मा चतुर्साधनिकारिणीर्मा चतुर्विद्याकारिणीर्मा वैरिप्रियर्मा मंत्ररत्नर्मा यंत्ररूपिणीर्मा तंत्ररूपिणीर्मा क्रीडात्मर्मा देवदेवनिर्मा श्रेष्ठकारिणीर्मा विद्याधर्मनिर्मा भक्तराजनिर्मा समुद्रधर्मा भक्तिकारिणीर्मा भाववानिर्मा स्वप्नवानिर्मा नमोवादिर्मा ईश्वरीर्मा सर्वराज्यर्मा सर्वमयर्मा सर्वलोकर्मा वैशाखर्मा बृहद्वानिर्मा इतिमारहेतोत्रसम्पूर्णम् अनन्तरं शिवोत्तरर्मा तत्पुरुषाय विद्महे महादेव धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम शिवाय नमः महेश्वराय शम्भवे नमः दक्षिणा वामदेवना विरुपाक्षेना कबर्दिनेना येवाचेना शंकरेना सौरभानेना कट्टवामिनेना विष्णुवालवेना विविधना जगन्नाथना वक्रक्रमा भवानीना सर्वैना विलोकेशना चित्कटेना युवापरेना उग्रैना कपालेना कामरेना अंधकासुर सुदरेना गंगाधरेना नरलक्ष्मेना तालकारेना कृपणेना भीमायना प्रदत्तेना प्रभानेना जटाधरेना ऐराशोषेना कवचनेना कठोरेना विभ्रांतेना प्रसंगेना प्रशोभरेना भस्मधूर्जनेना कामप्रेमा सर्वमयना त्रैमूर्तिना अनीश्वरेना सर्वज्ञेना परमात्मेना सामसूर्येना अभिषेकेना यज्ञमयना सोमयना पंचवर्णेना सदाशिवेना विश्वेश्वरेना वीरभद्रेना कननाथेना रजपतिना हिरण्यरसेना रुद्रस्वायमा गिरीशयमा गिरीशयमा अनगयमा भुजभूषणमा वर्गयमा गिरिधरनेमा गिरिप्रियमा मृत्युवारस्यमा पुराराधनेमा भगवतीमा रमादयमा मृत्युंजयमा सोष्मधर्मेमा जगद्भर्मेमा जगद्गुरुमा योग्यजेमा महासेनजनकेमा तारविक्रमेमा रुद्रेमा बोधवतेमा तारमेमा हरिपुत्रमा दिगंबरेमा अष्टमुखेमा अनेकात्मेमा सात्विकेमा कनवतेमा अजयमा कासे विमोचकेमा पशुतेर्मा देवायर्मा महादेवेर्मा अभियर्मा हरायर्मा ओषादंतविर्मा अजयर्मा दक्षद्वारर्मा मानवनेत्रविजयर्मा अभियक्तर्मा सहस्राज्यर्मा सहस्रवदेर्मा अपरिवर्तर्मा अनन्तर्मा तारकर्मा परमेश्वरायर्मा विघ्नानाविधा हरिमन्त्र पूजां समर्पयामि अनन्तरं धूपम् धूपं वनस्पत्यर्पवैदिव्यै नानागन्धैः सुसंयुतः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्
परिवार देवता सहित वाराही महाविचंगिरा भद्रकाल देवता प्रेत्यर्थम लोकं समर्पयामि साध्यं विभक्ति संयुक्तं भक्तिना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं दैलाक्यतिमिरापः भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान् नरकाद्घोरात् दिव्यज्योतिर्नमोऽस्तुते परिवार देवता सहित वाराही महाविचंगिरा भद्रकाल देवता प्रेत्यर्थं साक्षात् दीपं दर्शयामि धूपदीपानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् अतं आसत्यं दत्तेन प्रविञ्चामि अमृतमस्तु वाराय परिवार देवता सहित वाराही महाविचंगिरा भद्रकाल देवता प्रीत्यर्थं नारिकेल सम्भावसहित बहुबीजफलनैवेद्यं समर्पयामि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ ज्ञानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा लं ब्रह्मणे स्वाहा शुद्ध आचमनीयं समर्पयामि हस्तयोः हस्तवत् समर्पयामि पादयोः पादवत् समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि भोगीमलैशगत्पूरैरागवल्लीतलैरितं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगुह्यतां परिवार देवता सहित वाराही महाविचंगिरा भद्रकाल देवता प्रीत्यर्थं ताम्बूलं समर्पयामि ताम्बूलचर्पणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि तत्पूरानन्दमङ्गल नीराजनम् ॐ दर्यप्रजां मे गोपाय सिद्धेश्वरानंद भारते महास्वामी वारिकी
श्री माता महारानी की जय। सिद्धेश्वरानंद भारती जय। सिद्धेश्वरानंद भारती महास्वामी वारी की श्री माता महारानी की जय। सिद्धेश्वरानंद महास्वामी वारी की श्री दत्तेश्वरानंद भारती महास्वामी वारी की अधा बिल्लारती ओम आत्मा पुष्करणे जय। सिद्धेश्वरानंद भारती महास्वामी वारी की जय। सिद्धेश्वरानंद भारती महास्वामी वारी की जय। अथा स्कंदहारती श्री माता महारानी की जय। सिद्धेश्वरानंद भारती महास्वामी वारी की जय। दत्तेश्वरानंद भारती महास्वामी वारी की जय। अधा सूर्यहारती श्री माता महारानी की जय। सिद्धेश्वरानंद भारती महास्वामी वारी की जय। दत्तेश्वरानंद भारती महास्वामी वारी की जय। Namo
జై సిద్ధేశ్వరానంద మహాదేవ స్వామి వారికి జై సిద్ధేశ్వరానంద మహాదేవ స్వామి వారికి
पुष्पाण्डहारतिं दर्शयामि अधा मन्त्रपुष्पम् ॐ सहस्रवरमादेवी तदमोलाजुला सर्वगुणहरणे पापं दोर्वादुःस्वप्नाशुनी काण्डात्रहन्ते परिषप्परि देवानो दोर्वयपदनसहस्रेण शतेन च या शतेन प्रसराजिसहस्रेण विगोहति तस्यास्ते देवीष्टके विधेमहविषाभयम् अष्टक्रान्ते रथक्रान्ते विश्वक्रान्ते वसुन्धर शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् विद्महे गञ्जकुमारि धीमहि तन्नो प्रचोदयात् करालवदनाय विद्महे ज्वालाजिह्वाय धीमहि तन्नो प्रचोदयात् ऐशवाहनाय विद्महे दण्डहस्ताय नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णु प्रचोदयात् भुजङ्गाय विद्महे जच्छश्रवणाय धीमहि प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्म धीमहि वाणी प्रचोदयात् हरात्मजाय विद्महे हरिपुत्राय धीमहि शास्त्रात् प्रचोदयात् ॐ अवधूताय विद्महे श्रीनिवासाय धीमहि साईनाथ प्रचोदयात् दत्तात्रेयाय विद्महे अत्रिपुत्राय धीमहि प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि हनुम प्रचोदयात् कालकालाय विद्महे कालातीताय धीमहि कालभैरव प्रचोदयात् दादाभक्ताय विद्महे काली सिद्धाय धीमहि सिद्धेश्वर प्रचोदयात् बागेश्वरी च विद्महे क्लीङ्कालेश्वरी च धीमहि प्रचोदयात् कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानतो अनेन नागम्यहितन्वहायां विभाजनेन यतयो विसन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थान् सन्न्यासयोगाभ्युदय ते ब्रह्मलोके तपरान्तकाले सर्वे दहनं विभागं परमेशोतं यत्पन्नरेकं पुरमध्यस्थकृष्णं तत्राविदहरं गगनं विशोक तस्मिन्निदन्तस्तदुपासितव्यं यो वेदानोऽसं प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रयुतिवीरस्य यः परस्य महेश्वरः ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिब्रह्मणोदिब्रह्मादिभौमेन सुरादिभौम तर्वादेवतासहितवाराहीनमावृत्तिङ्गिरा भद्रकालदेवता प्रीत्यर्थं सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि అంతా కూడా నెమ్మదిగా ఒక్కసారి ప్రదక్షిణ చేయండి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే పాపో పాప జన్మాహం పాపాత్మా పాపనం భవః రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలి అంజనాచరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో మహాత్పరి రక్షరక్షో మహేశ్వరాः పరివార దేవతా సహిత వారాహి మహావిష్ణుగిరా వస్త్రకార్యమనా ప్రేత్యర్థం ఆత్మవదచ్చన నమస్కారాన్ సమర్పయామి పునః పూజాం కరిష్యే శత్రమాచారయామి చావరం అంతా చెప్పండమ్మా అంతా కూడా బహుపరాకం చెప్పండి ఓం శ్రీమదఖిల లోక ఆశ్చర్యకర సౌందర్య లీలా లీలాస విప్రమా విభవ ఏకభూత దికభూషణ దివ్యాయుధ దివ్యమంగళ విగ్రహ కాంతికాంత విశదీకృత విభూతి మహితే శ్రీమక్షీర పాదోదిమధ్యే విరాజమాన దివ్యమణి దీపాంతర శ్రీచక్రాగ్నిగాచరమ్య ప్రార్యోపరిబింద మధ్య విలసిత దివ్యరత్నమయ హైమ సింహాసనాసీన సీతాభిధాన శ్రీమద్రాజరాజేశ్వరి శ్రీ లలితాపరా భట్టారికాంబికే శ్రీమచ్చతుర్దశ భో నమ
मध्ये विराजिते अस्मिन् भूमण्डले मंडलाय माननीय देवर्षि मानवात्मिक भक्तान्तरंग प्रगण्य लावण्य लारुण्य गांभीर्य निरंतर प्रार्थित वंदित वंदित निखिल जगत् देवीयमान सेवदयोध्यावर समस्तान सदन नित्य निवासिनी बहुपराग 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 हरि ओम तत्सत् सोमो वागेतस्य राजमादत्ते यो राजा सन्नायो वा सोमेन यजते देवसमामेतानि हरिगुंशकुवन्ति एतावन्तो मे देवानागुं समाः तदेवास्मै समान्तयच्छन्ति तदेनं पुनस्रवन्ते राज्याय देवसो राजा भवति शन्नो मित्रश्चं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शांति 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 परिवार देवता सहित वाराही महाविद्यंगिरा भद्रकाली देवता प्रीत्यर्थम चामर सेवां समर्पयामि चामरं वीजयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि गीतं चालयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि सिंहानारोहयामि समस्त राजोपचार भिक्तोपचार भक्तोपचार देव्योपचार पूजान् समर्पयामि यस्य स्मिज्जातिरामोच्चाद्भक्पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां व्यासि तद्यो वन्दे परात्परि मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्परि यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते अनयध्यान्नावाहनादि उपचाराच्चरेण भगवती सर्वात्मकः सर्वं श्री परिवार देवता सहित वाराही महावृक्षंगिरा भद्रकाली देवता पादारविन्दात्मनमस्तु सुप्रीता सुप्रसन्ना वरदा भवतु सर्वं श्री परमेश्वरात्मनमस्तु परमेश्वर सुप्रीणातु काले वर्षदवच्चन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं चापरयितः सज्जनाः सन्तु निर्भयाः अपुत्रा पुत्रिणः सन्तो पुत्रिणः अधनाः सदा सन्तो जीवन्तु सर्वांशतम् स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन भाग्येन महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु सन्वादिंशादिवशा प्रजामावित्सनं च ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् जय शाम्भवी जगदम्ब जगदम्ब जगदम्बा ईश्वरी ओम श्री ओम श्री नारायण कुमारं नाम शंकराचार्य नाम श्री सिद्धेश्वर पर्यंतां वंदे परंपरा तल्ली तल्ली देवतल्ली कुट्टालं शंकराचार्य कुट्टालं श्री सिद्धेश्वरी विहारिपति परमहंस परशुराचार्य नंदिमान्य योगी नడిచే దైవం ఎల్లప్పుడూ శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములు నమస్కరిస్తూ కుట్టాలు సిద్ధేశ్వరి పీఠ ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి శ్రీ చంద్ర పరమేశ్వరి దేవి పాదపద్మములు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాదపద్మములు నమస్కరిస్తున్నాం. స్వామివారి ఆశీస్సులతో ఆషాఢ మాసం సందర్భంగా ఇవాళ దేవతలకి అమ్మవార్లకి ప్రాంగణమంతా 4000 కిలోల పైచిలకు కూరగాయలకి శాకంబరి అలంకరణ సేవ జరిగింది. ఇవాళ ఉదయం నుంచి భక్తులు వేల కొలది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చాలా కలకలాడుతుందని చెప్పి ఇలాంటి భక్తులు చెప్తున్నారు దేవాలయం అంతా కూడా. ఇవన్నీ కూడా రేపు సాయంత్రం 5 గంటలకి వితరణ చేస్తాం. అవకాశం ఉన్న భక్తులు ఈ యొక్క కూరగాయలని ప్రసాద రూపంగా స్వీకరించే ప్రయత్నం చేయండి. భారతదేశంలో
చాలా మహిమాన్విత క్షేత్రం. జగద్గురువులు గుత్తాలం పీఠాధీశ్వరులు స్వామివారు సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం నిర్మించి అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించడం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసుకొని అమ్మవారిని దర్శించుకొని అవకాశం ఉన్న వారి దగ్గర హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితం తీసుకొని వెళుతున్నారు. భారతదేశం మూల నుంచి విచ్చేస్తున్నారు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తున్నారు. వారాహి ప్రత్యంగర హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం మనది. 365 రోజులు ఇక్కడ హోమాలు జరుగుతాయండి. లక్ష్మీ గణపతి, సిద్ధగురు, కాలభైరవ, బగలాముఖి, వారాహి ప్రత్యంగర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. మన శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. అమ్మవారి దగ్గర హోమాలు చేసుకుని ఎన్నో మిరాకిల్స్ జరిగినాయని చెప్పి ఇలాంటి భక్తులు చెప్తున్నారు. డాక్టర్లు పేషెంట్ని పంపిస్తున్నారు. మనందరి అదృష్టం జగద్గురు గుత్తాలం పీఠాధీశ్వరులు స్వామివారి అనుగ్రహం వలన ప్రచంద్ర సాధన, వారాహి సాధన ఇవన్నీ అందరూ కూడా చేసుకునే అవకాశం లభించారు. గుత్తాలం పీఠాధీశ్వరులు చాలా మంది ఇచ్చారు. ఈ మధ్యనే వారాహి నవరాత్రులు ముగిసినాయి. ప్రతి నిత్యం 50,000 పైచిలకు భక్తులను దర్శించుకున్నాను. చివరి రోజు 1,00,000 పైన భక్తులు దర్శించుకున్నాను. ఎక్కడెక్కడ భక్తుడికి భక్తురాలకి ఎటువంటి సమస్య తీరకపోయినా మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో గుత్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి విభచంద్ర పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి దగ్గర హోమాలు చేసుకుంటే సమస్యలు పోతాయని దేవాలయంలో ప్రతి అయ్యదారులు, అర్చకులు, పురోహితులు, ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ భక్తులని పంపిస్తున్నారు. వాళ్ళ శక్తి స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి సేవలు వైపు కూడా జరుగుతున్నాయి. వచ్చే శ్రావణ మాసంలో 1,00,000 గాలి పూజ సేవ జరుగుతుంది. ఆ వివరాలను కూడా మీకు తెలియజేస్తాం. అవకాశం ప్రయత్నించండి. అదేవిధంగా దసరా నవరాత్రి, అదేవిధంగా మాఘమాసంలో ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా వైభవంగా జరుగుతాయి. ప్రతి మంగళ శుక్రవారంలో రాత్రి 7:30 నిమిషాలకి, అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి 8:30 నిమిషాలకి అమ్మవారికి ఒక విశేష మహానక్షత్రం ఆరాధన జరుగుతుంది. అవకాశం ప్రయత్నించండి. విధంగా శక్తి దేవత బాహ్య ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ సాధన చేసుకునే అవకాశం కల్పించారు. గుత్తాలం పీఠాధీశ్వరులు స్వామివారి అనుగ్రహం. గుత్తాలం సిద్ధేశ్వరి పేరు ఉత్తరపీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతీ స్వామివారి అనుగ్రహం. ఆదివారానికి రమేశ్వరి అనుగ్రహం. వారాహి అనుగ్రహం మీకు, మాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సృష్టిలో ప్రతి జీవరాశి పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అవకాశం ఉన్న భక్తులు రేపు సాయంత్రం 5 గంటల నుంచి కూరగాయలన్నీ కూడా ఇతర ప్రసాదాలు అభివృద్ధి చేస్తాం. అవకాశం భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత మీరు పక్కన గదిలో నుంచి వెళ్తారు. ఇక్కడ వాటర్ 5 స్టెప్స్ ఉంటాయి. చూసి నిదానంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ లేడీస్ వచ్చినలో మళ్ళీ లేడీస్ రండి, జెంట్స్ మాత్రం సైనికులు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పోలీసులు మాత్రం